రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలోని జోహన్నీస్బర్గ్లో జరిగిన G20 సదస్సుకి అమెరికా అటెండ్ అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ తను కానీ తన తరపున అమెరికన్ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 సమ్మిట్కి అటెండ్ కామని చెప్పారు. సౌత్ ఆఫ్రికా వైట్ జీనోసైడ్ చేస్తుందని, ఎవరైతే వైట్ రేస్ ఉన్న ఫార్మర్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, వాళ్ళపైన అటాక్స్ చేస్తుందని, సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వమే దీన్ని స్పాన్సర్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికాకు వచ్చే ఫారెన్ ఎయిడ్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కట్ చేశారనమాట. దాంతోపాటు వచ్చే సంవత్సరం G20 సదస్సు అమెరికాలో జరగనుంది. యాక్చువల్లీ G20 సదస్సు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న ఆ కంట్రీ ఒక గ్యావెల్ అంటే ఒక హ్యామర్ లాంటిది పాస్ ఆన్ చేస్తుంది అనమాట. ఆ సెరమనీకి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున ఎవరో అటెండ్ కాలేదు. ఎవరైతే అఫీషియల్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో అటెండ్ కాలేదన్నమాట. దాంతో సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆ గేవెల్ అమెరికాకు అందించకుండానే G20 సదస్సు ముగిసిపోయిందనమాట.